జాగ్రత్త ప్రీతం. సో ఫైనలీ అయితే మనము వైషికి ఏమి నచ్చింది తీసుకుంటుంది. షైనీ షైనీ చమ్మక్ చమ్మక్. థ్యాంక్ యూ షాను. బర్త్డే రోజు అయితే మనమైతే ఫ్రెష్గా రెడీ అయిపోయాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, నా పేరు ప్రశాంత్. ఇవాళ నా బర్త్డే అనమాట. పక్కన వైషు, తన బర్త్డే కాదు ఇవాళ. సో హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. సో ఈరోజు అయితే నేనేం చెప్పేది లేదు, డైరెక్ట్ వ్లాగ్ చూసేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. హోటల్ టూర్ అయితే మొత్తం అయిపోయింది. కింద లాన్ కూడా చూసారు కదా అలాగా. సో హోటల్ని అయితే మంచి భయంకరంగా పాడు చేస్తాం మేము. చేసేసి ఇంకా బయలుదేరిపోతాం అనమాట. నిన్న హోటల్కి వెళ్ళినప్పుడు, ఇండియన్ హోటల్కి వెళ్ళినప్పుడు సోంపు ఇచ్చారు, అది కూడా తీసుకుని వెళ్తాం. సో ఆ చెక్అవుట్ అయితే చేయడానికి అయితే మేము వచ్చాము. ఈ రోబో మమ్మల్ని ఎందుకో బాగా ఫాలో చేస్తుంది. రామరా రా వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. సో వైషు అయితే అక్కడ చెక్అవుట్ చేస్తుంది. డే టైంలో బయట ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం మనం. బాగుంది యాక్చువల్లీ, బ్రైట్ ఉంది బాగా. అటు ఉక్కబోయట్లేదు, అటు చలి లేదు. ఇది యాక్చువల్లీ చలి పోయే కాలం అనమాట. ఇప్పుడు కార్లోనే లగేజ్ పెట్టేస్తున్నాం. లగేజ్ పెట్టేశాక మా కష్టజీవి పెడుతున్నాడు. ఆ కష్టజీవి పెట్టు నాయన. ఏ కార్లో లగేజ్ పెట్టేసి ఇక్కడే మాకు సైడ్కి మాల్ ఉందన్నమాట. ఆ మాల్ నుంచి కుదిరితే బీచ్ కూడా కవర్ చేసుకుని రావాలి. కష్టాలు వచ్చే. థ్యాంక్ యూ నాయనా. ఓకేలేపా. సో ఇది గివ్ వే 1 అని చెప్పేసి ఒక మాల్ అనమాట. ఆ మాల్కి అయితే వెళ్తున్నాం మేము. వైషు ఎక్సైటెడా? షాన్వి అయితే ఎవరు ఎక్సైటెడ్. ఇంతలాగా బిల్డప్ ఇస్తున్నాం, మరి బర్త్డేకి కనీసం ఏమైనా థ్రిల్ ఉంటే బాగుంటుంది కదా. అంతేనా? సరే మరి లోపలికి వెళ్దాం. మాల్ అయితే ఎంట్రీ బాగుంది, లోపల ఎట్లుందో చూసేద్దాం. నైస్. స్టార్ బక్స్ చూడంగానే ఒక కాఫీ ఎలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడే మనం కాఫీ తాగొచ్చాము. ఎక్కడుంది? ఓకే లెట్స్ గో. అక్కడ యాపిల్ షోరూమ్ కనిపించింది, దాంట్లోకి అయితే దూరేద్దాం. ఇప్పుడైతే వైషు ఇయర్ ఫోన్స్ ఇప్పిస్తా అని చెప్పేసి అంటుంది. సెకండ్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి, థర్డ్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి, సెకండ్ జనరేషన్ ప్రో ఉంది. ఇవి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 22,000 దాకా పడుతుంది. ఇది వచ్చేసి 16,000 వరకు పడుతుంది. ఇది వచ్చేసి 12,000 వరకు పడుతుంది. సో ఆలోచిస్తున్నాం, ఇది ఆల్రెడీ మా దగ్గర ఉంది. సో ఇదా అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ తీసుకునే ఆప్షన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టి పక్కనే నైక్ షోరూమ్ ఉంటే ఆ నైక్ షోరూమ్కి వచ్చామన్నమాట. విపరీతమైన షూస్ అయితే నేను ట్రై చేశాను. ఫైనలీ ఈ చెమ్మక్ చెల్లో షూస్ అయితే మాకు నచ్చినాయి. ఆన్ టాప్ వైషుకి అయితే బాగా నచ్చాయి అనమాట. ఇవి వచ్చేసి వైషు గిఫ్ట్స్, నా బర్త్డేకి వైషు గిఫ్ట్ అనమాట. సో ట్రై చేస్తున్నాను. ఇవి ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా మొత్తం చూస్తున్నాను అనమాట. షెన్జన్లో ఏంటంటే ఒక ఫ్యాషన్ క్యాపిటల్ లాగా కూడా. సో మా సిటీలో దొరకని డిజైన్స్, మోడల్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. నేనైతే దగ్గేస్తున్నాను. నాకు కొద్దిగా లోపల ఏదేదో అవుతున్నట్టు ఉంది. బట్ మంచి మంచి మోడల్స్ అయితే షూస్ ఉన్నాయన్నమాట. పక్కన నుంచి నాకే అయితే వీడు కొంటున్నాడా ఉత్తగా చూస్తున్నాడా అన్నట్టు అక్కడ ఉందన్నమాట. చూస్తున్నాడు కదా ఎన్ని షూస్ ఉన్నాయో అవన్నీ మనం ట్రై చేసాము. మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన మన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అంటే మన సైజ్ అంత ఈజీగా దొరకదు. వైషికి ఏమి నచ్చింది తీసుకుంటుంది. షైనీ షైనీ చమ్మక్ చమ్మక్ అలా ఏం లేదు, జస్ట్ ఇట్స్ లైక్ ఎ మెటాలిక్. మళ్ళీ మీ వైఫ్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇలా షాపింగ్ తీసుకుని వెళ్ళి కొనుక్కోరా అని చెప్పేసి అంటే షూస్ కొనుక్కుంటారా, ఐపాడ్స్ కొనుక్కుంటారా, ఎయిర్ పాడ్స్ కొనుక్కుంటారా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. చమ్మక్ చెల్లో షూస్ అనమాట. వైషికి అయితే ఫుల్ నచ్చింది. ఇది తీసుకోమని ఆల్మోస్ట్ బలవంతం పెడుతుంది. బర్త్డే గిఫ్ట్ కదా. గో అరౌండ్ ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పేసి అలా లగెత్తుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను. కాదంటే ఫ్యామిలీ లోపల ఉన్నారు కదా, వాళ్ళు పట్టేసుకుంటారు అని చెప్పేసి భయంతో నేను మళ్ళీ లోపలికి వచ్చాను. కంఫర్ట్ అయితే భయంకరంగా ఉంది. బౌన్స్ అవుతుంది భయ్యా, బౌన్సీ ఉంది అసలు. సో మేమైతే యాపిల్ ఎయిర్పాడ్స్ అని చెప్పేసి అనుకున్నాము. అది కూడా తీసుకుంటాం.
దాని పక్కన ఇదేంటి నైక్ షోరూమ్కి వచ్చాము. ఈ నైక్ షోరూంలో వచ్చేసి ఈ షూస్ వైష్ అయితే గిఫ్ట్ ఇప్పిస్తా అంటుంది. నేను కొనుక్కోవట్లేదు, వైష్ గిఫ్ట్ ఇప్పిస్తా అంటుంది. నాకేంటంటే ఇయర్ ఫోన్స్ తీసుకుందాం కానీ తనకి షూస్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఏమి ఇచ్చినా కానీ సో ఇప్పుడు కలెక్షన్ అయిపోతుంది. ఇది తీసుకుందామంట. షారు బేబీ, యూ లైక్ ఇట్ బేబీ? యా, యూ వాంట్ టు టాక్ అంట. షాన్వి వాంట్స్ టు టాక్ అంట. యా, సో అది ఇంకొక నిమిషంలో ఫైనలైజ్ అయిపోతుంది, తీసుకుంటామా లేదా అనేది. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది, తీసేసుకుందాం అనుకునే టైంకి పక్కన ఈ మోడల్ కనిపించింది అనమాట. ఈ మోడల్ ఏంటి అని చెప్పేసి అంటే లేటెస్ట్ భయ్యా ఇంకెక్కడ రిలీజ్ కాలేదని చెప్పేసి వాళ్ళు అన్నారు అనమాట. మనం కూడా ఏదో బాగుంది జీన్స్ కాంబినేషన్లో అని చెప్పేసి చూశాను, అయితే బాగుంది షూస్. అయితే కన్ఫ్యూజన్లో పడిపోయి ఇంకా కన్ఫ్యూజన్ వద్దని చెప్పేసి రెండు తీసేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ చూసింది అండ్ ఈ షూస్ రెండు బిల్లు కలుపుకుంటే మన ఎయిర్ పాడ్స్ అయితే ఎగిరిపోయినాయి. దానికంటే ఎక్కువ అయిపోయింది బిల్లు. ఫైనలీ బిల్లింగ్ దగ్గరికి వచ్చాం మేము. దాదాపు రెండింటికి బిల్లు వచ్చేసి 20,000 దగ్గరికి అయిందనమాట. నాకైతే అమ్మో అనిపించింది, కానీ ఏదో ఆ ఊపులో కొనేసాము. వైషు కొనేసింది. యాక్చువల్లీ మేము తీసుకుందాం అనుకుంది ఒకటి తీసుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడైతే రెండు అయిపోయినాయి అనమాట. సో ఈ రెండు ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తా. ఓకే, ఫస్ట్ సరే నువ్వు పేమెంట్ చేసి నేనైతే చూపిస్తే రెండు ఏంటి అని చెప్పేసి. ఒకటి వచ్చేమో ఈ సిల్వర్ది అనమాట. ఇది పార్టీ వేర్ టైప్. ఓకే, ఇంకోటి వచ్చేసి బ్లాకా బ్లూవా? జార్డన్ షూస్ ఇవి, ఎయిర్ జార్డన్ ఎప్పటి నుంచి అనుకున్నాను నేను. సో ఇదే ప్రీతం. సో ఇట్లా సో ఈ రెండు మనకు వచ్చేసినాయి అనమాట మన ఎడిషన్లోకి. సో ఇప్పుడు వేసుకునేవి కూడా నైక్ షూసే. మొత్తం మన షూ కలెక్షన్ తోటి మొత్తం ఒక వీడియో తీయొచ్చు. నాకు తెలిసి ఒక 10-15 దాకా ఉంటాయి అనుకుంటా. అది కూడా ఎప్పుడైనా తీద్దాం మనము. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి వైషాక్ అయితే థ్యాంక్ యూ చెప్తున్నాం బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు. సో అట్లయితే మనకి గిఫ్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు. అసలు మామూలుగా అయితే చేయవు కదా. సో అట్లా రెండు షూస్ అయితే వచ్చేసినాయి మనకి. మనం అయితే సూపర్ ఎక్సైటెడ్, అంటే నేను సూపర్ ఎక్సైటెడ్. కొద్దిగా ఆకలేస్తుంది, చిన్న టచ్ అప్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అనమాట. బుడ్డి బర్గర్లు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఏమైంది ప్రీతం, రెడీ అవుతుందా మంది? ఓకే, ఇక్కడే మనకి తయారు చేసేస్తున్నారు బర్గర్స్. బర్గర్స్ అయితే రెడీ అవుతున్నాయి, చూడాలి. జాగ్రత్త ప్రీతం. ప్రీతం అయితే ఇవాళ చాలా కష్టపడుతున్నారు, తీసుకోరారు ప్రీతం దగ్గర నుంచి. ఇవాళ అయితే అసలు అబ్బో ప్రీతం పండగలా జరుగుతుంది. బుడ్డి బర్గర్స్ సో క్యూట్ అండ్ వెరీ ఫ్రెష్, బాగున్నాయి కదా. మామూలుగా చిన్న ఫ్రాంచైజ్ లో తినాలంటే కొంచెం ఆలోచించాలి, బట్ వెరీ గుడ్. అసలు ఈ లొకేషన్ మామూలుగా లేదు, చుట్టూ మొత్తం అంతా టాల్ రైజెస్ ఉన్నాయి. సీ వరల్డ్ ఏరియా అని చెప్పేసి అనమాట. సో మేము తిన్నాం కదా, తినిన తర్వాత అలా నడుస్తున్నాం, సముద్రం వస్తుందంట. మరి ఈ బిల్డింగ్స్ పక్కన నడిచేంత దూరంలో సముద్రం అంట. ఎట్లుంటే చూద్దాం ఒకసారి. మనకి గొంతు నొప్పి, దగ్గు అండ్ స్లైట్గా ఫీవరిష్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. బట్ బాగుంది, వెదర్ అయితే చాలా బాగుంది అనమాట. యాక్చువల్లీ అది ఇండియా ఫ్లాగ్ కాదు ప్రీతం. సో మేమైతే ఒక చిన్న ఏంటి బీచ్ దగ్గరకు వచ్చాం అనమాట. అంటే ఇది పోర్ట్లా చేశారు, మనం వాటర్లోకి వెళ్ళడానికి అయితే ఉండదు. చుట్టూ అంత బాగుంది యాక్చువల్లీ, టాల్ రైజెస్ అండ్ ఎవ్రీథింగ్. జనాలు కిదర్ బి దేకో బహుత్ కిటకిటలు ఆడరే హాయ్. సో ఇందులో విశేషం ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలే హాంకాంగ్ అనమాట. అది వేరే దేశం, ఇది వేరే దేశము. ఆ కొండలు అక్కడ హాంకాంగ్. అది చెప్పిందేమో నా బర్త్డే నా సెలబ్రేషన్స్ అన్నీ నేనే మోస్తున్నా, ఇంక్లూడింగ్. అంత లేదు, కొడతా. ఇప్పుడే మంచిగా ప్యాకింగ్ పెట్టే.
సో ఫైనలీ అయితే అన్నీ అయిపోయినాయి వాళ్ళు అనుకున్నది. నువ్వు డిక్కీలో కూర్చుంటావా? డిక్కీ ఓపెన్ చేయాలి. సో గైస్ మీకు ఇట్లాంటి బర్త్డే ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ మంత్రులు మీ బర్త్డే అయితే కామెంట్ చేయండి. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే మాత్రం హ్యాపీ బర్త్డే అని కమెంట్ చేయండి. హ్యాండ్ బ్యాగ్ కావాలి. నా ఒక్కరికే కాదు, ఈరోజు హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నా, ఈ మంత్ మార్చ్ మొత్తం మంత్ బర్త్డే చేసుకుంటున్న అందరికీ హ్యాపీ బర్త్డే అయితే కన్వే చేయండి. గెట్ ఇన్ సైడ్ షాన్వి. సో ఇక్కడి నుంచి చూస్తే మన బిల్డింగ్ అంటే మన డెస్టినేషన్కి వెళ్ళడానికి 126 చూపిస్తుంది. ఎంతసేపు చూపిస్తుంది చూద్దాం అసలు. 1 hour 56 అంటే 2 hours చూపిస్తుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ఇంకా 3 hours పట్టినా మనం ఇంకా స్లోగా వెళ్తాం, మధ్యలో అవుతాం కాబట్టి ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అసలు ఆ బిల్డింగ్ ఇస్తారా? సో ఫైనల్ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మన ద హెల్పర్ సో ప్రీతం అయితే మొత్తం సామాన్ బయట పెడుతున్నాడు. సో ఇప్పుడు ఈ కార్ మీకు తెలుసు కదా, రెంట్కి అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు సామాన్ ఇంట్లో పెట్టేసి కార్ హ్యాండ్ ఓవర్ చేసేసి రావాలి. సో ఫైనలీ అయితే మనము కార్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంటికి వచ్చాం అనమాట. నేను వీడియో ఫస్ట్లో చెప్పాను కదా కొంచెం అన్వెల్ అని చెప్పేసి. సో అట్లనే కొంచెం ఎక్కువ అన్వెల్ అయింది. తినేసాము, మంచి దోశలు వేసుకొని తిన్నాం అనమాట, బాగుంటుంది. సో కేక్ ఏమొద్దు అని చెప్పేసి అంటే కూడా వీళ్ళు కేక్ కటింగ్ అని చెప్పేసి అన్నారు. సో అది మా ఇంట్లో ఆచారం అనమాట, కేక్ కటింగ్. సో యా కట్ చేద్దామా? షను నో, డోంట్ డూ దట్. సో అది మా ఆచారం అనమాట, కేక్ కటింగ్. నో డోంట్ బి నోటీ షను. ఓకే, సో కట్ చేద్దామా? Yeah, all of us together. First is blow. Okay, 3, 2, 1. Okay. Happy birthday. Happy birthday. So cake kuda cut chestunnamu. Hey, Shanu babe. Oh, this. Yeah, Shanu babe. Yeah, then this is that. యాక్చువల్లీ కేక్స్ వెంటనే మాకు కంటిన్యూస్ బర్త్డేస్ అనమాట. మన ప్రీతం గారికి బర్త్డేకి ఆల్మోస్ట్ 3 కేక్స్. 4 కేక్స్. సో హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయొద్దని జస్ట్ చాక్లెట్ క్రీసాన్ తీసుకున్నాము. హ్యాపీ బర్త్డే టు మీ. Happy birthday to you. సో అది గైస్, ఈ వీడియోని అయితే ఇట్లా ముగించేద్దాం. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ. It is a papa.